నమస్తే. నేను సిరి. 'పుష్ప 2'కి డేంజర్ బెల్స్ ఏమైంది? మరి కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే ఓకే అనిపించింది. మరి సెకండ్ డేకి వచ్చేసరికి ఏమైంది? డేంజర్ బెల్స్ ఎందుకు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి 'పుష్ప 2'కి డేంజర్ బెల్స్ నిన్న అంతా బాగానే ఉందని మాట్లాడుకున్నాం. మనం సెకండ్ డే వచ్చేసరికి డేంజర్ బెల్స్ అని మాట్లాడుకుంటున్నాం. అసలు ఏమైందంటారు? మొదటి రోజు అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే బీభత్సమైనటువంటి కలెక్షన్స్ సాధించి సో ఇప్పుడు అంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు హయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్గా నిలిచిన సినిమా ఇప్పుడు 'పుష్ప 2'. సో గతంలో ఏ సినిమా మీద అయితే ఆ రికార్డు ఉందో RRRని చాలా భారీ మార్జిన్ తోటే దాన్ని క్రాస్ చేసింది. సో 225 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ తోటి ఆ రోజు RRR అనేది ఓపెనింగ్ డే పరంగా #1 ప్లేస్ సాధించింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే 3 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి 'పుష్ప 2' 3 ఏళ్ళ దాకా అది పదిలంగా ఉంది. సో మధ్యలో వచ్చిన షారుఖ్ సినిమాలు కానివ్వండి, వేరే సినిమా కల్కి కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా దాన్ని బీట్ చేయలేకపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సినిమానే ఇంకో తెలుగు సినిమా చేసినటువంటి రికార్డుని అధిగమించడం, అది 225 కోట్లు అయితే ఇది ఇప్పటివరకు ఇంకా పూర్తి సమాచారం ఇంకా వస్తూనే ఉండే మనకి. ఇప్పటికే ఆల్మోస్ట్ 265 కోట్ల పైనే గ్రాస్ వచ్చింది. అంటే ఇప్పటికే అది 40 కోట్ల దాకా మార్జిన్ అధికంగా ఎక్కువ రావటం అనేది అది సాధించినటువంటి 'పుష్ప 2' మ్యాన్ ఏదైతే మనం చెప్పుకుంటున్నా ఉన్నాం దానికి తగ్గట్లుగానే ఆ ఓపెనింగ్ కలెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మిగతా రాష్ట్రాలు వాటితో పోల్చుకుంటే ఒక ముంబై పక్కన పెడితే ముంబై కానీ బెంగళూరు కానీ ఈ 2 సిటీస్ని పక్కన పెడితే మిగతా అన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది థియేటర్లో. వేరే ఇవాళ మనకి ఇక్కడ వీళ్ళు నిర్మాతలు అడిగినటువంటి ఏదైతే ఆ వెసులుబాటు ఉందో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటుకి దానికి ఓకే చెప్తూ ఇన్ని రోజుల వరకు ఒక స్లాబ్ సిస్టమ్ లాగా మొదటి 5 రోజులు ఒక రేటు, తర్వాత ఇంకొక 5 రోజులు ఒక రేటు, లాస్ట్ ఇంకొకరు, అట్లా 3 స్లాబ్లు లాగా విభజించి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చారు. కాకపోతే తెలంగాణలో ఎక్కువ ఇచ్చారు. సో ఆ రకంగా చూసినప్పుడు చాలా రేట్లు పెరిగాయి. మనం చూసాం ప్రీమియర్స్కి 1200, 1300 టికెట్లు కూడా అమ్మారు. సో అట్లాగే మిగతా రోజులు చూసుకుంటే నార్మల్ డేస్ ఇప్పుడు చూసుకుంటే డే 1 నుంచి నిన్నటి నుంచి రెగ్యులర్ షోస్ చూసుకుంటే 530 రూపాయలు, మళ్ళీ దానికి జిఎస్టీ కలుపుకొని ఆల్మోస్ట్ 570, 580 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి మల్టీప్లెక్స్లో. అదే సింగిల్ స్క్రీన్లో చూసుకుంటే 350 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి హయ్యెస్ట్. సో దీనివల్ల అంటే గతంలో 200 రూపాయలు లోపల ఉండే టికెట్ ఇప్పుడు 350 రూపాయలు అయిపోయింది. అలాగే ఏపీలో కూడా ఒక 50 రూపాయలు, 60 రూపాయలు తక్కువగా అక్కడ కూడా పెంచారు తెలంగాణతో పోల్చుకున్నప్పుడు. సో అందువల్లే మొదటి రోజు ఎవరు చూస్తారు, ఆ ఎంతూజియాజం ఎవరికి ఎక్కువగా ఉంటుంది, ఫ్యాన్స్. సో వాళ్ళందరూ కూడా వచ్చి చూడటం వల్లే ఈ ఫిగర్స్ అనేవి సాధ్యమైనవి. పైగా ఇక్కడే కాదు, అంటే ఈ మేనియా అనేది నార్త్లో ఎలా ఉందో కూడా స్పష్టంగా తెలిసింది. సో ఇప్పుడు జవాన్ పేరిట మీద ఉన్నటువంటి అంటే హిందీ వెర్షన్కి సంబంధించి ఏదైతే ఉందో 65 కోట్ల రికార్డుని తుడిచిపెట్టేసేసింది. సో ఏకంగా 1 కోటి 2 కోట్లు కాదు, ఏకంగా 7 కోట్ల రూపాయల మార్జిన్ తోటి సో మొదటి రోజు నిన్న అది అంటే హిందీ బెల్ట్ కూడా ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూసిందో మనం చెప్తాం. ఇదంతా నిన్నటికి సంబంధించినటువంటి వ్యవహారం. సో ఈ రోజుకి వచ్చేటప్పటికి ఏమైపోయింది, పరిస్థితి తారుమారన్నట్లుగా అనిపిస్తుంది ఆ ట్రెండ్ చూస్తుంటే. ఎందుకు అంటే నిన్న ఎంత ప్రైస్ పెట్టైనా సరే టికెట్ కొనే ప్రేక్షకులు నిన్న ఉన్నారు. కానీ వేరే ఈ రోజుకి వచ్చేటప్పటికి అందులో కొంతమంది ఉన్నప్పటికీ కూడా అంటే మళ్ళీ కొంతమంది ఫ్యాన్స్ అనేవాళ్ళు రిపీట్గా చూసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తున్నట్టున్నారు. ఇక్కడ మనం చూడుతుంది వెనక కనిపిస్తూ ఉంది. సో ట్రెండ్ బిఎంఎస్లో ఎక్కువగా మనకి గ్రీన్ కనపడుతుంది. సో అవి యాక్చువల్గా ఇది ఈ రోజు కాకపోయినా రేపటికి. సో రేపటికి సంబంధించి సో అంత గ్రీన్ ఎక్కువగా కనిపిస్తా ఉంది, సోల్డ్ అవుట్ తక్కువగా కనిపిస్తుంది. అది కూడా రేపు సాటర్డే మళ్ళీ. పైగా ఇప్పటి వరకు కూడా అంటే 2 గంటలు మధ్యాహ్నం మనం ఈ కొద్ది గంటల ముందు అంటే ఇప్పటికి మ్యాట్ని స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 2 గంటల వరకు ఇండియా వైజ్గా ఉన్నటువంటి ట్రెండ్ ఎలా ఉంది, టికెట్ సేల్స్ అంటే అది ఇప్పటి వరకు కూడా అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది ఆఫ్లైన్తో నిమిత్తం లేదు.
సో ఆఫ్లైన్ అంటే కరెంట్ బుకింగ్తో నిమిత్తం లేకుండా ఆన్లైన్లో బుక్ అయినటువంటి టిక్కెట్ల ట్రెండ్ ఎలా ఉందంటే దేశవ్యాప్తంగా 20.79 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది. అంటే మార్నింగ్ షో మ్యాట్ని అనుకోండి. సో మొత్తంగా చూసుకుంటే ఆక్యుపెన్సీ రేటు 29.4 థియేటర్లో ఆక్యుపెన్సీ రేట్. ఇందులో నేను చెప్తున్నటువంటి 20.79 కోట్లలో హిందీ వర్షన్ వాటా ఎంత తెలుసా? 11.21 కోట్లు అందులో. మరి వేరే మరి తెలుగు వర్షన్ వాటా ఎంత ఉందంటే 8.10. సో దాన్ని బట్టి చూడండి, అంటే మీకు 3 కోట్ల రూపాయల పైన తెలుగు కంటే కూడా హిందీ వర్షన్ కలెక్షన్ ఎక్కువగా ఉంది. ఆక్యుపెన్సీ రేటు మళ్ళీ చూస్తే తెలుగు కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలుగు వచ్చి 32.36% ఆక్యుపెన్సీ రేటు. ఇవన్నీ కూడా నేను చెప్తుంది ఆన్లైన్ టికెటింగ్ మీదే చెప్తున్నాను. సో అలాగే హిందీ వచ్చేటప్పటికి 31.45. సో యాక్చువల్గా మార్నింగ్ షో 12 గంటల లోపల మనం చూసినప్పుడు ఆక్యుపెన్సీ రేటు అక్కడ 25%, 26% ఉంటే ఇక్కడ 28% ఉంది. ఇప్పుడు మ్యాట్నీకి వచ్చేటప్పటికి ఆక్యుపెన్సీ శాతం పెరిగింది. సో అట్లా కానీ మీకు 3 కోట్ల రూపాయల వేరియేషన్ కనిపిస్తుంది. అయితే షోస్ కూడా డిఫరెంట్. ఖచ్చితంగా హిందీ బెల్ట్కి సంబంధించి అక్కడ 5-6 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏకంగా 6 ఇప్పుడు మార్నింగ్ షో మ్యాట్ని కలిపి 6,645 షోలు పడ్డాయి హిందీ బెల్ట్లో. వాటి మీద వచ్చిన ఆదాయం అది 11.21 కోట్లు అనేది. సో అదే తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి మార్నింగ్ షో మ్యాట్ని కలిపి 2,445 షోలు పడ్డాయి. దాని మీద వచ్చింది 8,10,00,000. సో ఇది అంటే ఇది స్పష్టంగా దీన్ని బట్టి మార్నింగ్ షో కానీ మ్యాట్ని కానీ ఆ ట్రెండ్ ఏం చూపిస్తుందంటే ఈ టికెట్ ప్రైస్లు ఎక్కువగా ఉండటం అనేది దెబ్బ కొట్టింది. సో ఇక్కడికంటే బెటర్గా హిందీ బెల్ట్లో ఆక్యుపెన్సీ అంటే ఎక్కువ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ రేట్ కూడా పెద్దగా తేడా లేదు. అది 31.45 అయితే ఇది 32.36, అంటే జస్ట్ 1% మార్జిన్ తక్కువగా ఉంది. కాకపోతే షోలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ కలిసి వచ్చింది. సో అది ఇక్కడ మాత్రం దీనివల్లే ఈ టికెట్ రేట్లు అనేవి డేంజర్ బిల్స్ తెలియజేస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. సో ఆక్యుపెన్సీ రేట్ కూడా యాక్చువల్గా ఈ పాటికి ఇంకా పెరిగి ఉండాల్సింది, ఇంకా కనీసం 3%, 4% ఎక్కువ ఉండాల్సింది. అది అంత లేకపోవడానికి కారణం ఇది టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటమే అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటికైనా సరే నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కళ్ళు తెరిచి సో తాము ఏదైతే చేశారో అది అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఒక పెద్ద తప్పు చేశారు వాళ్ళు. మైత్రి టికెట్ రేట్లు విపరీతంగా పెంచేసుకొని, అంటే ఆ మేనియా అనేది మొత్తం మీకు వారం రోజుల పాటు ఉండదు. అది మొదటి ఇంత రేట్లు పెట్టి ఒక 4 ఉన్నారు ఫ్యామిలీలో, 4 కలిసి సినిమాకి వెళ్ళాలంటే 2,000 పైన టికెట్లు అమౌంట్ పెట్టడానికి ఎవరికి మనసొప్పదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎవరికి మనసొప్పదు. ఎందుకంటే మన భారతదేశంలో మిడిల్ క్లాస్ ఎక్కువ కదా. సో దాన్ని అట్రాక్ట్ చేయాలి. పైగా మన థియేటర్లో ఎలా ఉంది, ఆడపోతే మళ్ళీ పిల్లల్ని తీసుకొని పోతే భయం, మళ్ళీ ఆడపోతే అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు. టిక్కెట్ల కంటే కూడా ఇప్పుడు పెంచిన రేట్లు ఏమన్నాయో ఆ రేట్లు అక్కడ ఉన్నాయి. సో అంత భారీ రేట్లతోటి అక్కడ మీకు వస్తువులు, ఈవెన్ వాటర్ తాగాలి 60-70 రూపాయలు పెట్టాలి. సో అది కూడా మనకి నార్మల్ దొరకవు అక్కడ. సో వాళ్ళు హైకా రేట్లే పెట్టుకుంటారు అక్కడ కూడా. సో ఆ బ్రాండ్ రేట్ అవి ఎక్కువగా ఉంటాయి అవి. సో దీనివల్ల కనీసం వాటర్ తాగాలని మళ్ళీ మన వాటర్ తీసుకెళ్ళడానికి ఒప్పుకోరు, మన ఫుడ్ ఎలా చేయరు. సో ఇది దీన్ని బట్టి ఏంటంటే మనకి ఆడియన్స్ ఫ్రెండ్లీ అనేది లేకుండా పోతుంది థియేటర్లో. సో ఇది పెద్ద సమస్యగా మారుతుంది. అందుకుంటే వెనకాడుతున్నారు. సో ఇప్పుడు ఇంత రేట్లు పెట్టి టికెట్లకి ఎంత రేట్లు పెట్టాలి, మళ్ళీ ఫుడ్కి అంత రేట్లు పెట్టాలి. సో థియేటర్లు కూడా జనాల్ని రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్ రేట్లు కూడా బాగా తగ్గించాలి. బయట ఒక రేట్ ఉంటుంది, అక్కడ డబుల్ రేట్ ఉంటుంది, ఒకసారి ట్రిపుల్ రేట్ కూడా ఉంటుంది, 2-3 రేట్లు ఎక్కువ. అదే సరే, ఏంటంటే థియేటర్స్ కి పంపించే వాటికి టాక్సెస్ ఎక్కువ ఉంటాయి, సంథింగ్ ఏదో ఎక్కువ ఉంటుంది. అందుకే మేము గతంలో కూడా మాకు ఈ ఇష్యూ నడిచింది. వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కే కానీ ఎందుకు టాక్సెస్ ఎక్కువ ఉంటాయి. జిఎస్టీ అనేది మీకు నార్మల్ థియేటర్కి మల్టీప్లెక్స్ కి తేడా ఉంది. కానీ అది ఎంత తేడా ఉంది? 3-4% తేడా ఉంది. కానీ మీరేం చేస్తున్నారు, ఏకంగా డబుల్ రేటు లేదా 2 times ఎక్కువ అమ్ముతున్నారు కదా. సో అది దాన్ని మీరు మినిమైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ట్యాక్స్ పోయిన తర్వాత మార్జిన్ పెట్టుకొని అమ్మండి. కానీ మీరు దానికంటే కూడా డబుల్ ఎక్కువ రేట్లు పెట్టేసి అమ్ముతూ ఉన్నారు.
సో ఇది అంటే ఎప్పుడైతే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే ప్రేక్షకులు వాళ్ళు ఎఫర్ట్ చేయగల స్థాయిలోనే రేట్లో ఉండాలి, టికెట్ రేట్లో ఉండాలి, అక్కడ ఫుడ్ కూడా ఆ రేట్లు కూడా అలాగే ఉండాలి. అప్పుడే ఎక్కువ టికెట్స్ తెగడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందు గురించి చెప్తున్నారు. అయితే అంటే ఇక్కడ ఎందుకు తక్కువ ఉంది, ఆక్యుపెన్సీ కూడా హిందీతో పోల్చుకుంటే మనకి ఎక్కువ ఉండాలి కదా, అది 1% కంటే కూడా ఎక్కువ లేదు. తేడా పెద్దగా తేడా లేదు, ఆల్మోస్ట్ 2 దగ్గరగా ఉన్నాయి. సో అది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఇమ్మీడియట్ గా. సో నాకు తెలిసి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బహుశా ఈ వారం తర్వాత, కానీ ఈ లోపల జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుంది. సో అది కనుక చేసుకుంటే రేట్లు తగ్గించేస్తే, ఇప్పుడు ఇమీడియట్ గా కనుక తగ్గించేస్తే, రేపటి నుంచి ఇంకా ఎక్కువ హౌస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.